హైదరాబాద్ అంబర్పేటలో దారుణం జరిగింది. అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తున్న మహిళ గొంతు కోసి నగదు అపహరించుకుపోయారు. ఇక ఈ చోరీకి సంబంధించిన మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి సందీప్ లైవ్లో అందిస్తారు. సందీప్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? పోలీసులు ఏమంటున్నారు? మరి అక్కడ ఎక్కడైతే చోరీ జరిగిందో స్థానికులు ఏమంటున్నారు? అక్కడ మొత్తంగా పోలీస్ లైన్కు అతి సమీపంలో ఈ ఘటన జరిగింది. పక్కనే పోలీస్ లైన్ కూడా ఉంది. అయితే అంబార్పేట్ పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలో ఎంసీహెచ్ కాలనీ ఉంది. నిన్న సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరగగా ఇంటికి చేరుకున్న ఆయన కుటుంబ సభ్యులు, సుగుణమ్మ కుటుంబ సభ్యులు 9 గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చారు. అప్పుడు ఆమె పడి ఉండడంతో వెంటనే అంబార్పేట్ పోలీసులు కూడా సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం మనము చూడొచ్చు, సుగుణమ్మ ఇంటికి సంబంధించి ఆమె ఇదే ప్రాంతంలో ఇక్కడ ఆమె ఒంటరిగా పడుకొని ఉంది. ఈమె ఉన్న విషయాన్ని గుర్తించిన దుండగులు, అంటే ఈమె ఇక్కడికి ఇంటికి వచ్చే ముందు సుమారు బ్యాంకుకి వెళ్ళి వచ్చింది. బ్యాంకుకి వెళ్ళి నగదు డ్రా చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు చూసి ఉంటారు. ఆ చూసిన తర్వాతే ఇంటి వరకు ఫాలో అయ్యి ఈ విధంగా ఈ ఘటనకు పాల్పడి ఉంటారనే అనుమానాలు కూడా ఇటు పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. నిన్న 7 గంటల, అంటే ఈ 9 గంటల సమయంలో కూడా వాళ్ళ ఇంటికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఆమె ఒంటిపైన కూడా చైన్ దొంగిలించిన ఆనవాళ్ళు కూడా ఉన్నట్టు చెప్తున్నారు. ప్రస్తుతం ఆమె ఉస్మానియా ఆసుపత్రిలో పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. ప్రస్తుతం ఆయన బంధువు నిన్న పిఎస్లో కంప్లైంట్ ఇచ్చారు. మీరు అంటే ఏమని ఫిర్యాదు చేశారు? పోలీసులు ఏమంటున్నారు? వాళ్ళు నేను నాకు తెలిసిన విషయం ఏంటంటే 7 గంటల ప్రాంతంలో నాకు ఫోన్ చేసి చెప్పారు, ఇట్లా నేను తెలిసిన వాళ్ళు ఉంటాను కాబట్టి వాళ్ళు వచ్చి, నేను వచ్చిన తర్వాత పరిస్థితిని చూసి అప్పుడు నేను పోలీస్ స్టేషన్ వాళ్ళకి ఫోన్ చేశాను. అగాధ మీద వాళ్ళు పోలీస్ వాళ్ళు వచ్చారు, ఎంక్వైరీ చేశారు, కార్డ్ కూడా వచ్చింది. తర్వాత అంతే వేల ముద్దలు అన్నీ కూడా చెక్ చేసుకొని వెళ్ళారు. అనుమానాస్పద అంటే మార్నింగ్ ఏదో బ్యాంకు పోయి ఒక ఆటోలో వచ్చింది. ఇంటికి వచ్చిన తర్వాత 12 గంటలు కూడా ఒక పని మనిషి కూడా ఇంట్లో పని చేసింది. అప్పుడు చాలా బాగున్నదని తెలిసింది. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో 6:30 గంటల ప్రాంతంలో పని మనిషి మళ్ళీ పని చేసేందుకు వచ్చినప్పుడు, ఇంట్లో బాసన తోమడానికి వచ్చినప్పుడు ఆమె ఈ విధంగా ఉన్నదని తెలిసిన తర్వాత పక్క వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి అందరు ఇచ్చారు. రైట్, ఇది అంటే పోలీసులు దీనికి సంబంధించి నిన్న క్లూస్ టీమ్ తో పాటు టాస్క్ ఫోర్స్ పోలీసులు ప్రత్యేకించి ఈ కేసు పైన దర్యాప్తు చేస్తున్నారు. ఇది దోపిడీ దొంగల ముఠా ప్రమేయం ఉందా, లేక ఇంకెవరైనా కావాలని తెలిసిన వాళ్ళే చేశారన్న కోణంలో పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. రాజు, థ్యాంక్ యూ సందీప్. న్యూస్ తెలంగాణలో మరిన్ని అప్డేట్స్ చూసే ముందు ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.